అయోధ్య రామ మందిరం ప్రపంచంలోనే ఒక గొప్ప దేవాలయం. ఈ దేవాలయం గురించి కొన్ని కోట్ల మంది దాదాపు ఎప్పుడైతే అయోధ్య రామాలయ నిర్మాణం జరపడం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడా పూర్తవుతుందా అనేసి ఎదురు చూశారు. గత సంవత్సరం క్రితమే దాదాపు మనకు అయోధ్య రామాలయం పూర్తయింది. చాలా అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ కూడా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా గత సంవత్సరము జనవరి 22వ తేదీన అంగరంగ వైభవంగా ఇక్కడ అయోధ్యలో మనకు బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అయితే ఈరోజు మనకు దాదాపు 3 రోజుల నుంచి అయోధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే క్రతువులు ఉందో 3 రోజుల పాటు జరుగుతుంది. ఇక్కడ ఒకే ఒక చిన్న ఏదైతే భక్తులు అనుకోవచ్చు, కొన్ని కోట్ల మంది సంవత్సరంలో కొన్ని కోట్ల మంది కూడా బాలరాముని దర్శనం చేసుకున్నారు. కానీ అందరి నుంచి కూడా ఒక చిన్న ప్రశ్న తలెత్తుతుంది. మొదటిసారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, మరి రెండవసారి విగ్రహ ప్రతిష్టాపన అంటే ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్నారు. ఇది ఏంటి అంటే మొదటిసారికి రెండవసారికి ఇది ఒక అంతులేని ప్రశ్న, ప్రజల్లో మదులుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడటానికి శ్రీ 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 బ్రహ్మంగారి అంటే చరిత్ర గురించి చాలా విషయాలు ఎప్పటికప్పుడు కూడా అటు పొలిటికల్గా కానీ ఇటు ఎంటైర్ ఏదైనా కానీ వేదానికి సంబంధించిన అంశాలు కానీ ప్రతి అంశంలో కూడా తన ముక్కుసూటిగా ఉండేది ఉన్నట్లుగా చెప్పేటటువంటి శ్రీ శ్రీ కృష్ణమాచార్య గురూజీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఏదైతే ప్రశ్న ఉందో ప్రశ్న వేయగానే తన ఏదైతే గవ్వలతో జవాబులు చెప్పేటటువంటి లో ప్రసిద్ధి చెందినటువంటి 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అందరికీ సుపరిచితులు శ్రీ శ్రీ కృష్ణమాచార్య గురూజీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. గురూజీ నమస్తే. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. మేడం నమస్కారం. మేడం గురూజీ, చాలా రోజుల తర్వాత మీరు ఈ విధంగా అడగగానే ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ధన్యవాదాలు. శివాయ బ్రహ్మణే నమః. గురూజీ, ఏదైతే మనకు అయోధ్య రామ మందిరంలో మొదటిసారి సంవత్సర క్రితము విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. కానీ దాదాపు 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు అనుకోవచ్చు, చాలామంది భక్తులకి ఒక అంతులేని ప్రశ్న వాళ్ళ మనసులో మెదులుతుంది. నాకు కొంతమంది ప్రశ్న కూడా అంటే వాట్సాప్లో ఉన్నటువంటి ఒక మెసేజ్లు కూడా రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ అంతులేని ప్రశ్నకు మీ నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేద్దామని ఈ జూమ్లో మిమ్మల్ని జాయిన్ కావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఏదైతే గత సంవత్సరంలో విగ్రహ ప్రతిష్టాపన చేశారు, మరి ఈసారి రెండవసారి ప్రాణ ప్రతిష్ఠ ఏంటి, అసలు మొదటిసారికి ఇప్పటికి తేడా ఏంటి అని అడుగుతున్నారు. దీనిపై మీరు ఇచ్చేటటువంటి సమాధానం కొరకు భక్తులందరూ వెయిట్ చేస్తున్నారు. గురుజీ, ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, కర్మభూమి, ఎందరో మహనీయులు నడియాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని. అటువంటి పరంపరలో సాక్షాత్తు రామో విగ్రహాన్ ధర్మ, ఈ సనాతనమైనటువంటి ధర్మం చెప్పినటువంటి మాట. ధర్మం అన్నటువంటిది ఒక నిలువెత్తు రూపాన్ని తీసుకుంటే అది శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క రూపంలో ఉంటుంది. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి పరమ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధర్మస్థలి ఈ భారతావని. అటువంటి బాలరాముని యొక్క విశేషవంతమైనటువంటి జన్మస్థలం అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రతిష్టాది క్రతువుని మనం గతంలో జరుపుకున్నాం. మాన్యశ్రీ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోదీజీ గారి యొక్క నేతృత్వంలో అంగరంగ వైభవంగా బాలరాముడి యొక్క ప్రతిష్టాది క్రతువుని ప్రాణ ప్రతిష్టని మనం జరుపుకున్నాం. 1 సంవత్సర కాలం వార్షికోత్సవాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు పేరు 2వ దశ ప్రాణ ప్రతిష్ఠ. ఆనాడు మనం బాలరాముడి యొక్క ప్రతిష్టాది క్రతువు సందర్భంగా ప్రతిష్ఠ అయినటువంటి తర్వాత బాలరాముణ్ణి ప్రాణ ప్రతిష్ఠ మనం గావించుకున్నాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటిది
మొదటి అంతస్తులో రాజాదిరాజైనటువంటి చక్రవర్తి స్వరూపంలో దర్బారు చేస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి వారికి ప్రాణప్రతిష్ఠాది క్రతువు జరుగుతోంది. అలాగే స్వామివారితో పాటుగా కొంతమంది పరివార దేవతలు, గణపతి, విశేషవంతమైనటువంటి శేషశయనుడు సౌమిత్రి రూపంలో ఉంటాడు కాబట్టి శేషశయనుణ్ణి, హనుమంతుల వారిని, విశేషవంతమైనటువంటి పరమేశ్వరుణ్ణి, వీళ్ళను కూడా ప్రతిష్ఠాది క్రతువు రూపంలో అక్కడ జరిగింది. వారందరికీ కూడా ప్రాణ ప్రతిష్ఠాది క్రతువు జరిగినట్టుగా మనం భావన చేయొచ్చు. గతంలో జరిగింది బాలరాముడి యొక్క ప్రతిష్ఠాది క్రతువు మాత్రమే. ఈనాడు దర్బారులో కొలువై ఉన్నటువంటి ప్రౌఢ శరీరంతో ఉన్నటువంటి రాజాదిరాజైనటువంటి చక్రవర్తి స్వరూపంలోని శ్రీరామచంద్ర ప్రభుల వారు దర్బారు చేస్తూ ప్రజలందరి కోసం వేంచేస్తూ రామో విగ్రహవాన్ ధర్మ. ఎందుకంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో, ధర్మం ఉనికిని కోల్పోతూ ఉంటుందో, సాక్షాత్తు భగవంతుడు తనను తాను స్మృతించుకుంటూ కొత్త అవతార మూర్తిగా వచ్చి మనల్ని కాపాడుతారని భగవద్గీతలో కృష్ణ పరబ్రహ్మ చెప్పినట్టుగా ఒక పెహల్గాం లాంటి సంఘటన, అంతకంటే ముందు పశ్చిమ బెంగాల్లో కొంతమంది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి హిందూ బంధువుల మీద జరిగినటువంటి దాడి, మీరు ఏ మతం అని చెప్పి మతం పేరు అడిగి మరి వాళ్ళని కర్కశంగా వాళ్ళ గొంతు కోస్తున్న పరిస్థితిని, ఊపిరి తీసినటువంటి పరిస్థితిని మనం గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. అటువంటి సందర్భంలో భారతావని ఇటువంటి ముష్కరమైనటువంటి మూకలకు బదులివ్వటం మనం చూసాం. సర్జికల్ స్ట్రైక్ ని మించినటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి మనమంతా బదులిచ్చాం. కానీ భగవంతుడు ఏమనుకున్నాడో తెలుసా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని, రామచంద్ర ప్రభుల వారి యొక్క రామరాజ్యాన్ని మనం చూడలేదు. కానీ మళ్ళీ ఈ కలియుగంలో 5125 సంవత్సరాలు పురస్కరించుకున్నటువంటి ఈ తరుణంలో మొదటి పాదంలోనే ధర్మం ఉనికిని కోల్పోతుంది. పాషాండ మతములు అధికమైపోతున్నాయి. సనాతనమైనటువంటి ధర్మాన్ని మన జీవన విధానంగా కొలిచేటువంటి వాళ్ళు, సనాతన ధర్మమే పట్టుకొమ్మగా బ్రతికేటువంటి వాళ్ళకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోతున్నటువంటి తరుణంలో పరమాత్మ తనను తాను సృజించుకున్నాడేమో, కనీసం ఈ రూపంలోనైనా రామరాజ్యాన్ని చేయడానికి శ్రీరామచంద్ర ప్రభుల వారు ఈ విధంగా పట్టాభిషిక్తుడై ఈనాడు పట్టాభిరాముడై మనందరికీ కూడా కనిపించటం, ఈ మాంస చక్షువులతో మనందరం కూడా చూడటం, ఈ కలియుగంలో మనం ఎంత పుణ్యం చేసుకున్నామో, విశేషవంతమైనటువంటి ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్య ఫలితమో అని నా భావన. గురూజీ, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, అంటే పెహల్గావ్ దాడి అన్నది ఒక పాయింట్ మీరు అన్నారు. తర్వాత ఇతర అంటే ఇతర రాష్ట్రంలో మనకు బంగ్లాదేశ్ అనుకోవచ్చు, ఏదైతే పశ్చిమ బెంగాల్ అనుకోవచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా కొన్ని మతానికి సంబంధించినటువంటిది, కొంత కులాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మీరు ఇందాక ప్రస్తావించారు. అయితే దానికి ఇక్కడ ఈ టెంపుల్కి ఏంటి అంటే కనెక్షన్ ఏంటి గురూజీ? అంటే మీరు ఈ పదాలను కూడా ఉపయోగించినందుకే నేను ఇది ప్రశ్నించడానికి వస్తుంది. అంటే ఈ టెంపుల్ మన ప్రాణ ప్రతిష్టకు దీనికి సంబంధం ఏంటి? సాక్షాత్తు విష్ణుమూర్తి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి అనబడేటువంటి దశావతార మూర్తిగా ఈ భూమి మీద నడయాడు. అటువంటి సందర్భంలో అన్ని దేవతా స్వరూపాల్లో మనం కొలిచేటువంటి దశావతార మూర్తులు అన్నిట్లో కూడా రామచంద్ర ప్రభుల వారు మాత్రమే, మిగతా దేవతా విశేషాలు అధికంగా ఉన్నప్పటికీ రామచంద్ర ప్రభుల వారి యొక్క జీవితమే రామో విగ్రహవాన్ ధర్మ. ఒకే బాణం, ఒకే సతి ఈ కలియుగంలోనే కాదు, ఈ ప్రపంచానికి ఏ యుగంలోనైనా ఆదర్శనీయమైనటువంటి జీవన విధానం కలిగినటువంటిది శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క జీవన విధానం.
అందుకే కాబోలు ఎవరి వివాహం జరిగినా, మనుషులు ఎవరి వివాహం చేసుకున్న భారతావనిలో సీతారామచంద్ర ప్రభుల వారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్నో, రామచంద్ర ప్రభుల వారు సీతా అమ్మవారి యొక్క మూలమూర్తిని ఉంచుకొని మనం వివాహం చేసుకుంటూ ఉంటాం. అటువంటి గొప్ప మహనీయుడు పుట్టినటువంటి ఆ రామ్లీలా మైనానన్యో లేకపోతే అయోధ్య ఈనాడు ఎక్కడైతే వ్యవస్థీకృతమైనటువంటి రామ మందిరం ఉందో 400-500 సంవత్సరాల క్రితం నుండి కొంతమంది పాషాండ మతంలో వాళ్ళు, ఇతర మతానికి సంబంధించినటువంటి వాళ్ళు బలవంతంగా రామచంద్ర ప్రభుల వారి యొక్క జన్మభూమిని సైతం కబ్జా చేసి అక్కడ కొన్ని రకాలైనటువంటి నిర్మాణాలు కట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. 400-500 సంవత్సరాలుగా సనాతన ధర్మంలోని మనం అందరం కూడా కలిసి పోరాడుతున్న జరగనటువంటి పని ఇప్పుడిప్పుడే జరిగింది. రామచంద్ర ప్రభుల వారు కూడా తనను తాను స్పృశించుకున్నారేమో. అందుకే తన జన్మభూమి తాను జన్మించినటువంటి అయోధ్యలోనే అధర్మం అన్నటువంటిది పెళ్లిబీగుతున్నటువంటి సందర్భంలో తన ఉనికిని తాను మళ్ళీ స్పృశించుకుంటూ ఇక్కడే నేను పుట్టాను, రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టు ధర్మం అన్నటువంటిది ఈ భారతదేశంలో నా రూపంలోనే కొలువయ్యింది, భారతదేశం జోలికి ఎవరైనా వచ్చారా కబడ్డారంటూ ఆ అయోధ్యాపురిలో శ్రీరామచంద్ర ప్రభు వారు కొలువై ఉన్నారు. ఆ సందర్భంగానే గడిచిన సంవత్సరం తర్వాతే ఎంతో కాలంగా రామాలయాన్ని నిర్మించుకుంటాం అంటే ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు, చాలా మతాలు వేరే దేవతా స్వరూపానికి సంబంధించిన ఏ ఆలయం కట్టుకుంటామన్నా ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదు. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కూడా బ్లాక్ డేగా కొలిచినటువంటివి, బ్లాక్ డేగా పాటించినటువంటి మతాలు, పార్టీలు ఈ దేశంలో ఇంకా ఉన్నాయి. సనాతన ధర్మానికి రామో విగ్రహవాన్ ధర్మ అని మనం ప్రచారం చేస్తుంటే వాళ్ళ మతాలు ఉనికినే కోల్పోతాయి అని చెప్పి మనందరం వీధుల్లోకి వచ్చి నృత్యం చేసుకుంటూ జై శ్రీరామ్ అంటూ ఉంటే కొన్ని మతాల వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి దాన్ని బ్లాక్ డేగా ప్రకటించినటువంటి రోజులు కూడా మనం గమనించవలసిందే. కాబట్టి గడిచినటువంటి సంవత్సరం రోజులుగా అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాట్లుదారులు అనుకోండి, లేదా కొంతమంది ముష్కర ముఖలు అనుకోండి, మన ఈశాన్య భారతావనికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో అవ్వచ్చు, బెంగాల్లో అవ్వచ్చు, ప్రత్యేకించి పెహల్గావ్ గంటి ఇలాంటి సంఘటనలు అవ్వచ్చు, ముష్కర మూకలు సనాతనమైన హిందూ ధర్మాన్ని మీ మతం ఏమిటి అని అడిగారమ్మా. మీ మతం ఏమిటి, మీ పేరేమిటి, మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళని అడిగి మరి చంపారు. ఒకవేళ వాళ్ళకి డౌట్ వస్తే, ఈ విషయాన్ని నేను బహిరంగంగా చెప్పొచ్చో లేదు కానీ వాళ్ళకి డౌట్ వస్తే పురుషుల యొక్క మర్మాంగాలని చూసి మరి వాళ్ళని చంపినటువంటి దాఖలాలు చూసామమ్మా. ఎంత హేమైనటువంటి చర్య. మానవత్వ విలువలతో కూడినటువంటి సమాజ విలువలతో కూడినటువంటి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి సమాజంలో మనం ఉన్నామా? 25 మందికి పైగా చనిపోతే అందరూ కూడా హిందువులైతే ఒక తల్లి తన భర్త చనిపోతూ ఉంటే వాళ్ళ ముందు నన్ను కూడా చంపేయమని చెప్పింది. నన్ను కూడా చంపేయమని చెప్తే వెళ్ళి మోదీకి చెప్పమన్నాడు తల్లి. అంటే వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనం చదువుకోలేదా? కాకతీయ రుద్రమదేవి ప్రతాపం మనకు తెలీదా? ఎంతో మంది వీరనారులు పుట్టినటువంటి దేశం అమ్మా ఇది. అందుకే ఈ దేశంలో ప్రతి నదికి శ్రీ పేరే ఉంటుంది. ఈ దేశం పేరే భారతావని, అది అమ్మవారి యొక్క పేరు స్వరూపమే. అటువంటి వీరనారులను మర్చిపోయారమ్మా వీళ్ళు. అందుకే సర్జికల్ స్ట్రైక్ లాంటి మించినటువంటి. గురూజీ, మీరు చెప్పేటటువంటి అంశంలో నాకు అనిపిస్తుంది, ఇప్పుడు చేసేటటువంటి ఏదైతే అయోధ్య రామ మందిరంలో 3 రోజుల పాటు జరిగేటటువంటి పూజలు, దీనికి ఇప్పుడు ఏదైతే దేశంలో గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి అంశాలకు ప్రత్యేకంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారా అన్నటువంటిది మీ మాటల ద్వారా నాకు ఒక చిన్న అనుమానం వస్తుంది. దీని గురించి మీరేమంటారు? అంటే గతంలో జరిగినటువంటి అంశాలకు కొంత దేశంలో ప్రత్యేకమైనటువంటి స్వామివారికి పూజలు చేసేలో భాగంగానే ఈ పూజలు చేయిస్తున్నారంటారా? అంటే ప్రతిష్టాది క్రతువులో జరుగుతున్నటువంటి విధి విధానాల్లో ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరిగేటువంటి క్రతువులు అలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనందరం కూడా చెప్పినటువంటిది, మన ఇండియన్ ఆర్మీతో సహా
వార్తాపత్రికలు, ఛానళ్ళు, సోషల్ మీడియా అంతా చెప్పింది మహా సుదర్శన స్వరూపంలో విష్ణుమూర్తే మనల్ని రక్షించాడు. ఎన్నో వందలాది వేలాది డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగిస్తే ఒక సుదర్శనం లాంటి కవచంతో మనకు రష్యాకు ఉన్నటువంటి టెక్నాలజీ చేత మనల్ని మనం సంరక్షణ చేసుకోవటం జరిగింది అని మన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం విన్నాం. అంటే ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమంలో కేవలం శ్రీరామచంద్ర ప్రభుల వారికి సంబంధించినటువంటి ప్రతిష్టాది క్రతువు అన్నటువంటిది మీరన్నట్టుగా ఒక భాగం. అంతేకాకుండా మీరన్నట్టుగా ఏంటంటే లోక కళ్యాణార్థం సనాతన ధర్మంలో ఒక మాట ఉంటుందమ్మా, మనం ఎవరు సంకల్పం చెప్పుకుంటున్నా కూడా లోక కళ్యాణార్థం అని మనం చెప్తుంటాం. అటువంటి లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క ఈ విశేషవంతమైనటువంటి క్రతువులో లోక కళ్యాణం జరగాలి. కేవలం ఈ అయోధ్యలోనే కాదు, భారతావనికి సంబంధించినటువంటి ఎన్నో క్షేత్రాల్ని మనం ఇంకా పునరుద్ధరణ చేసుకోవలసింది. అటువంటి శక్తిని యుక్తిని ఇమ్మని ఆ విశేషవంతమైనటువంటి రామచంద్ర ప్రభుల వారిని విశేషంగా పూజించడమే కాదు, ఆ బజరంగ బలి హనుమంతుడు, ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి శక్తి ఆయనకు తెలియదట. ఎవరో కానీ ఆయనకి శ్రేయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం అంటూ ఆయన్ని పొగిడితే ఆయనకు సంబంధించినటువంటి శక్తి యుక్తి ఆయనకు తెలుస్తుందట. భారతావని కూడా ఎవరి జోలికి వెళ్ళట్లేదు. లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ పూజాది క్రతువుల్లో లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి ఈ క్రతువుల్లో భారతదేశం సుస్థిరంగా ఉండాలి, సనాతనమైనటువంటి ధర్మం సుస్థిరంగా ఉండాలి. రామో విగ్రహవాన్ ధర్మ అని మేము విన్నామయ్యా. త్రేతాయుగం నాటి నిన్ను మా కళ్ళ ముందు ఈ కలియుగంలో కొలువు తీర్చుకున్నాం. నిజంగా ధర్మ స్వరూపమై మమ్మల్ని కాపాడమంటూ సంకల్పం చెప్పి ఉండొచ్చు. అటువంటి క్రతువులే అక్కడ జరుగుతూ ఉంటాయి. గురూజీ, ఇప్పుడు ఏదైతే మనకు మొదటిసారి అంటే ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, మరి రెండవసారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అన్నది జరిగింది. మరి మనకి ఈ 2 సార్లు అయిపోయిన తర్వాత ముగింపున్న తర్వాత మనకి మూడవసారి మళ్ళా అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇదే చివరిసారి అవుతుందా? ప్రాణ ప్రతిష్ఠాది క్రతువు అన్నటువంటిది రెండవ పర్యాయం కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. మొట్టమొదట ఎప్పుడైనా సరే ఏదైనా ఆలయ ప్రాంగణంలో మూలమూర్తిని మూల విగ్రహాన్ని కూర్చోబెట్టినటువంటి తర్వాత ప్రాణ ప్రతిష్ఠాది క్రతువులన్నీ చేస్తూ ఉంటాం. ఆ దేవతాగణానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి కళలని ఆవాహన చేస్తూ ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఒకవేళ 50 ఏళ్ల తర్వాత 100 ఏళ్ల తర్వాత ఆలయం విలుప్తమైపోయి లేదా అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ భిన్నమై ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో ఆ దేవతామూర్తికి సంబంధించినటువంటి కళలన్నింటినీ కూడా ఒక కలశంలో బంధించి ప్రత్యేకించి దారువు లేదా విశేషవంతమైనటువంటి చెక్కతో తయారు చేసిన విగ్రహ స్వరూపంగా ఒక బాలాలయాన్ని చేసి ఈ దేవతామూర్తి యొక్క కళలన్నీ అందులోకి సంగ్రహణ చేసి బాలాలయంలో స్వామివారికి పూజలు చేస్తూ మళ్ళీ వేరొక విగ్రహాన్ని తీసుకొచ్చో లేదా ఉన్నటువంటి లోపాన్ని సవరించో పునఃప్రాణ ప్రతిష్ఠ చేయటం అన్నటువంటిది వైదికంగా వచ్చినటువంటి ధర్మం. అంతే తప్ప మళ్ళీ మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠాది క్రతువు అన్నటువంటిది ఒక్కసారి చేసినటువంటి తర్వాత ఎటువంటి సందర్భంలో కూడా చేయాలి. ఎలాంటి సందర్భంలో చేస్తామంటే జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి సందర్భంలో చేయొచ్చు, అగ్ని ప్రమాదాలు, వాయు ప్రమాదాలు, జల ప్రమాదాలు లేదా ప్రకృతి బీభత్సకరమైనటువంటి పరిస్థితుల వల్ల ఏవైనా విలుప్తమైనటువంటి చర్యలు ఏవైనా జరిగి ఏవైనా ఇబ్బందులు కలిగి మైల అశుచి ఇంకా ఏదైనా విశేషవంతమైనటువంటి పాతకం ఏదైనా అక్కడ జరిగితే ఆ దేవతామూర్తి యొక్క శక్తి తగ్గిపోయి ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠాది క్రతువును చేయవలసి ఉంటుంది తప్ప ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కానీ ఇతరత్ర పరిస్థితుల్లో కానీ చేయరు. అలా చేస్తూ స్వామివారిని పరిశుభ్రం చేస్తూ అంతరాలయాన్ని గర్భాలయాన్ని సంప్రోక్షణ చేసేటువంటి విధి విధానాలు ఉంటాయి. వాటిని పవిత్రోత్సవాలు అంటారు. అష్టదిగ్బంధన చేస్తూ పవిత్రోత్సవాలని చేసుకోవటం అన్నటువంటిది అనాదిగా వచ్చేటువంటి సంప్రదాయమే తప్ప. గురూజీ, ఇప్పుడు ఏదైతే మనకు 2 తెలుగు రాష్ట్రాలు చాలా పొలిటికల్ గా చాలా హాట్ టాపిక్స్ చాలా ఉన్నాయి గురూజీ. ఒక్కసారి, ఎందుకంటే మీరు చాలా రోజులు అయ్యింది పొలిటికల్ కి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా మనము దాదాపు ఒక 1.5 year అయింది.
ఎక్కడ కూడా డిస్కషన్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొద్ది రోజుల నుంచి దూరంగా ఉన్నటువంటి కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తుందా, లేకపోతే తన రాజకీయ మలుపు ఏ విధంగా ఉండబోతుంది అన్నదే నా సూటి ప్రశ్న. దీని గురించి మీరేమంటారు గురుజీ? కవిత గారి భవితవ్యం గురించి గడిచిన 3-4 సంవత్సరాలుగా మన సామాజిక మాధ్యమంలో ప్రత్యేకించి ప్రైమ్ 9 వేదికగా కూడా ఆవిడకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని చెప్పాం. గతంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం, న్యాయ సంబంధమైనటువంటి విచారణ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత, నాకున్నటువంటి జ్ఞానం చేత, గురుదేవుల యొక్క ఉపాసనా బలంతో శ్రీమతి కవిత గారి యొక్క భవితవ్యంలో ఏం జరగబోతుందంటే, మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క తనయ్యగా కుమార్తెగా ఉన్నటువంటి కవితే భవిష్యత్ రాజకీయాల్ని శాసించేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికంటే కూడా ఎక్కువ మంది ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో కూర్చునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. వాటిలో ప్రధానంగా కవిత గారి యొక్క జాతకం అద్వితీయంగా ఉండబోతుంది. తప్పనిసరిగా ఆవిడ ఇది ప్రత్యేక పార్టీయా, ప్రత్యేక పంధాన అంటే తెలంగాణ జనజాగృతి పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ద్వారా ఇది బీఆర్ఎస్కి అనుబంధ సంస్థ అని వారు అంటున్నప్పటికీ కూడా నేను అనుకోవటం సమీపమైన భవిష్యత్తులో కవిత గారు, గతంలో చెప్పాను 1 సంవత్సర క్రితం, మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఒక ఉద్యమానికి శ్రీకారం చుడతారు. ఈ ఉద్యమం ద్వారా ఆనాడు తండ్రి గారు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల యొక్క యాసతో, భాషతో, భావోద్వేగంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చారో, మళ్ళీ ఒక గొప్ప ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం కవిత గారు ఒక పెద్ద ఉద్యమం చేస్తారు. ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఏం కోల్పోతున్నాం, ఏం కోల్పోయామన్నటువంటి విషయం మీద ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి, ఆవిడకు మద్దతుగా ఉండి ప్రభుత్వ వ్యవస్థలకు తిరుగుబాటు చేసి కవిత గారికి వాళ్ళంతా కూడా మద్దతు పలకడం, సమీపమైన భవిష్యత్తులో ఆవిడ మద్దతుతోనే ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతులకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తండ్రిని విభేదించి ఒక బహిరంగ లేఖను కూడా రాయటం, దాని మీద సోదరుడైనటువంటి కేటీఆర్ కూడా ప్రస్తావించారు. గురుజీ, ఈమె ముఖ్యమంత్రి ఏదైతే పదవి వరించేటటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మీరు అన్నారు దాదాపు ఒక ప్రభుత్వాన్నిలో ఒక కీలకమైనటువంటి బాధ్యతను ఆమె నిర్వహిస్తుంది అని అన్నారు. అంటే ఈమె కొత్త పార్టీ పెట్టబోతుందా, లేకపోతే ఒక సీఎం పదవి ఈమెకు వస్తుందా, ఏంటి అసలు? ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కావాలి గురుజీ. గతంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో కూడా నేను చెప్పాను, ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతి ఆయన జాతకంలో ఉంటుందంటే సుమారు 2500 మంది జ్యోతిష్యులు వీరికి ఏలినాటి శని నడుస్తుంది, కనీసం అసెంబ్లీ వరకు కూడా వెళ్ళరన్నారు. కవిత గారి యొక్క జాతకంలో నాకు కనిపించినటువంటి గొప్ప యోగం గురించి చెప్తున్నాను. ముఖ్యమంత్రి, మంత్రి, అమాత్యురాలు తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో ఆవిడ జాతకం ఉండబోతుంది. కవిత గారి యొక్క జాతకంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా విశేషవంతమైనటువంటి కేంద్ర మంత్రి అవనివ్వండి, క్యాబినెట్ ర్యాంక్ అవనివ్వండి, ప్రధానమైనటువంటి విశేషవంతమైనటువంటి అమాత్యురాలుగా ఆవిడ యొక్క పాత్ర పోషించబోతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటూ వారి కుటుంబానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అవనివ్వండి, లేదా తాను సొంతంగా బాధ్యత తీసుకుని ఒక వ్యవస్థను వ్యవస్థీకృతం చేసుకుంటూ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం శ్రీమతి కవిత గారు తప్పనిసరిగా ఒక ఉద్యమం చేస్తారు. ప్రజలను పరిపాలించగలిగినటువంటి అఖండమైనటువంటి రాజయోగం వారి జాతకంలో కూడా నాకు కనిపిస్తుంది. గురుజీ, ఏపీలో వచ్చేసేసి దాదాపు మనకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా చాలా మంది అంటే
తన బ్యాక్గ్రౌండ్ అంటే ఏదైతే ఉందో ఒక స్కామ్కి సంబంధించింది అనుకోవచ్చు, అనేక విషయాల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తారు అంటూ కూడా అటు చాలామంది పొలిటికల్ నాయకులు అంటూ ఉన్నారు. అసలు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు రానున్నటువంటి రోజుల్లో? అటు ముందుకు అంటే ఇప్పుడే చాలామంది కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి ఒకవైపు, అంటే పార్టీని కాపాడుకోవడం ఒకవైపు ఉంటుంది, తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? పార్టీలతో రాజకీయ నేతలతో కృష్ణమాచారికి సంబంధం ఏం లేదు, కానీ వాస్తవికంగా నాకున్నటువంటి పరిజ్ఞానం చేత దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చెప్పగలిగితే మాన్య శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచారం జరుగుతోంది. ప్రత్యేకించి గోచారవశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల అక్టోబర్ మాసానికి అటు ఇటుగా తన యొక్క జన్మరాశి నుండి ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటకంలోకి కూడా ప్రయాణం అవుతాడు. ఈ గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో న్యాయపరమైన చట్టపరమైనటువంటి విచారణలు జరగవచ్చు. కానీ అంతిమంగా అది 2028 అవ్వచ్చు, 2027కి అటు ఇటుగా అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఎన్నికలైపోయినటువంటి 5వ సంవత్సరం అయినవచ్చు. వారి జాతకంలో ఇంకా రాజయోగం ఉంది. ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతిని మళ్ళీ అందుకోవడానికి వారి యొక్క జాతకం సంపూర్ణంగా సంసిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నుంచి ఒక ముఖ్యమైనటువంటి నేత యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు జరగబోతున్నాయి. మాన్యశ్రీ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని ఇదే ప్రైమ్ 9 వేదికగా గడిచిన 3-4 సంవత్సరాలుగా ప్రతి సందర్భంలో కూడా వారికి సంబంధించినటువంటి భవిష్యత్తుని మనం చెబుతూ ఉన్నాం. వారికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో 2027వ సంవత్సరం డిసెంబర్ నుండి 2028 మార్చి ఏప్రిల్ వరకు కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి గ్రహగతులు నడవబోతున్నాయి. కేతు సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల ఇబ్బందులు ఏమైనా కలగవచ్చును. కాబట్టి వాటికి సంబంధించినటువంటి నివారణని చూడాలి. ఎందుకంటే ఒక గొప్ప అమరావతి పట్టణాన్ని వ్యవస్థీకృతం చేయడానికి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఆంధ్రదేశం కోసం మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి ప్రయత్నం చేస్తున్నారు, అమరావతిని వ్యవస్థీకృతం చేస్తున్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో బలమైనటువంటి రాజయోగాలు ఉన్నాయి. అవి ఇంకా సంపూర్ణం కాలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా వారు మాత్రం ఖచ్చితంగా వాటి నుండి బయటపడటమే కాదు, తప్పనిసరిగా మళ్ళీ అధికారయుక్తమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలోకి రావటానికి యోగదాయకమైనటువంటి భవిష్యత్తు వారి యొక్క జాతకంలో కనబడుతూనే ఉంది. గురూజీ, ఏదైతే మనకు ముఖ్యంగా దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు, అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అందరూ కూడా పొలిటికల్ లీడర్లందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. అండ్ అంతే ఎక్కడికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి రాష్ట్రంలో కూడా తన ఏదైతే ఇంపాక్ట్ అనేది చూపిస్తున్నారు. రానున్నటువంటి పొలిటికల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ సంవత్సరము అంటే రాబోయేటటువంటి ఎలక్షన్స్లో కూడా ఎలాగా ఉండబోతుంది? నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో ఒక అంశాన్ని చెప్పారు. తెర మీద బొమ్మలు రాజ్యాలని లేరు గద్దెనెక్కుతారని. స్వామివారి యొక్క కాలజ్ఞాన వచనాన్ని నిజం చేస్తూ శ్రవణ నక్షత్రం మకరాశి జాతకులైనటువంటి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలోని జనసేన భారతదేశంలో ఏ పార్టీ సాధించని గొప్ప ఘనత. ఎన్ని స్థానాలు పోటీ చేశారో అన్ని స్థానాలు కూడా గెలిచినటువంటి దాఖలాలు నాకు తెలుసు. భారతదేశంలో ఏ పార్టీకైనా ఈ రికార్డు ఉందో లేదో నాకు తెలియదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో నాకు తెలిసి ఇది వరకు కూడా ఎన్ని స్థానాలు పోటీ చేశారో అఖండమైనటువంటి మెజారిటీతో అన్ని స్థానాలు గెలవటం భారతదేశంలో ఈ తరంలో ఇదే కొత్త అనుకుంటాను.
మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ యొక్క జాతకంలో శ్రవణ నక్షత్ర జాతకులు ఏలినాటి శని కూడా సంపూర్ణమైపోయింది. యోగదాయకమైనటువంటి దశలు నడుస్తున్నాయి. గతంలో చెప్పినట్టుగానే దేశ రాజకీయాల్లో కూడా భాగస్వామ్యం వహించేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకంలో అఖండమైనటువంటి రాజయోగం ఉంది. వారు తప్పనిసరిగా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టే వారి యొక్క చరిష్మా చేత మోదీ గారి గతంలో చంద్రబాబు నాయుడు గారి లాంటి చంద్రబాబు గారి వంటి అద్వితీయమైనటువంటి నేతకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యతని దేశ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఈ దేశ ప్రధానమంత్రి అవ్వచ్చు, వారికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. సమీపమైన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ ప్రధానమైనటువంటి నేత మన జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రమే అవుతారు. ప్రత్యేకించి వారు కేంద్ర రాజకీయాల వైపు వెళ్లే అవకాశం ఉంది. జనసేన కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా మరికొన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అతి త్వరలో తెలంగాణ అవ్వచ్చు, మన పొరుగునే ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా జనసేన వెళ్లేటువంటి అవకాశం ఉంది. కేంద్ర రాజకీయాలని మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ప్రభావితం చేసేటువంటి అంశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయోధ్య రామ మందిరంలో ఏదైతే 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి కృతు అనుకోవచ్చు, దాదాపు అందరికీ కూడా మొదటిసారి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. రెండోసారి ఎందుకు చేస్తున్నారు అన్నటువంటి భక్తుల ఏదైతే ప్రశ్న ఉందో దానికి సంబంధించినటువంటి శ్రీ శ్రీ కృష్ణమాచార్య గురూజీ గారు దానికి సమాధానం చెప్పడం జరిగింది. కానీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగేటటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. దానికి సంబంధించినటువంటిది కూడా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందన్నది తన అంటే కాలజ్ఞాన ప్రకారంగా తనకున్నటువంటి అనుభవాన్ని ఉపయోగించుకొని చెప్పడం జరిగింది. ముందు ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ ఏ విధంగా ఉండబోతుందన్నది వెయిట్ చేద్దాం. నమస్తే.